హిందువులతోటి పెట్టుకునే కార్యక్రమం ఏదైనా ఇనిషియేట్ చేసిందా డిఎంకే అంటే టు కన్సాలిడేట్ దేర్ ఓట్ బ్యాంక్? అక్కడ మెయిన్గా ఫ్రీబీస్ మీద పనిచేస్తున్నారు ఇప్పుడు స్టాలిన్. పొంగల్లో 3,000 రూపాయలు ఇచ్చి ఒక కిట్ ఇచ్చి, ఇది ఈవెన్ పినరాయి విజయన్ చేస్తారు, ఇది కేరళలో ఓనం టైం. ఒక కిట్ ఇస్తారు, కొంచెం 10-15 కిలోలు బియ్యము, కిలో పప్పు, 1 లీటర్ నూనె, కొంచెం చింతపండు, ఇదన్నీ ఇస్తారు ఒక ప్యాకెట్గా, ఒక కిట్ అంటారు దాన్ని. అంటే అప్పుడు దాకా చేసిన పాపాలన్నీ మర్చిపోతారు పబ్లిక్, ఈ కిట్ మీద పడతారు అందరు కదా, దానికి వెళ్ళి ఓటేస్తారు. ఇది మన ట్రాజడీ, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ట్రాజడీ. ఇది మనం అక్కడ ఉన్న ఎడ్యుకేటెడ్ పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాం కానీ రూరల్ పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఫ్రీబీస్ మీద ఉంటుంది. ఇప్పుడు బీహార్లో అన్నారు 10,000 రూపాయలు ఇచ్చారని చెప్పి నితీష్ కుమార్ ఎలక్షన్ గెలిచారు. అది కాకుండా మహారాష్ట్రలో కూడా మహిళలకి 10,000 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ మధ్యప్రదేశ్లో లడికి లాడ్లీ బెహన్ స్కీమ్లో అట్లా గెలిచారు బీజేపీ అని చెప్పి. కరెక్ట్ ఉండొచ్చు, ఎందుకంటే మన ఎలక్ట్రల్ సిస్టంలో ఇదొక ట్రాజడీ. డబ్బులు ఇచ్చి ఓట్లు తీసుకోవడం ఒకటి, అది కాకుండా ఇట్లాంటి ఒఫీషియల్గా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయడం అనేది కూడా అది పబ్లిక్ నిర్ణయం. బేసిక్ ఇవ్వాలన్నా వద్దా అనేది అది పబ్లిక్ డిసిషన్. మనం దాన్ని సపోర్ట్ చేయడమో ఎదిరించడమో ఉండదు అన్నమాట.